పాలక్ పన్నీర్ చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు పాలక్ బాగా కడిగి వేడి నీళ్ళలో ఉడికిస్తున్నానండి. పన్నీర్కి కావాల్సిన వస్తువులండి యాలకులు, చెక్క, లవంగం, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న కాజు, పన్నీర్ అండి. వేడి నీళ్ళలో ఉడికే పాలకులోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇదే యాలకులు, చెక్క, లవంగం కూడా వేసేసుకోవాలండి. పన్నీర్ పీస్ కట్ చేసి ఇలా రెడీ పెట్టుకోవాలండి పాలక్ పన్నీర్లో వేయడానికి. ఉడకనిచ్చిన పాలక్ని మరియు నానబెట్టిన కాజు చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న పాలక్, పచ్చిమిర్చి, యాలకులు, చెక్క, లవంగంలో నానబెట్టిన కాజు వేసేసుకోవాలండి. మిక్సీ పట్టేయాలి. ఇలా మిక్సీ పెట్టుకున్నాను. గ్రేవీ రెడీ అయిందండి. పాలక్ పన్నీర్కి నేతి పోపు వేసుకుంటున్నానండి. పోపు గింజలు, కరివేపాకు వేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న బాగా మరిగేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలండి. 5 మినిట్స్ పన్నీర్తో సహా ఉడకనివ్వాలండి. హోటల్స్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారండి. నేను స్కిప్ చేశానండి, వేయలేదు. బాగా ఉడికిపోయిందండి. పన్నీర్ కర్రీ రెడీ అండి.